జర్నలిస్టులుగా విధి నిర్వహణలో ఒక ప్రభుత్వ కార్యక్రమం కానీ ఒక పబ్లిక్ కార్యక్రమం కానీ ప్రజా ప్రయోజనం కలిగి ఉంటే కవర్ చేసేటప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అక్కడ ఉన్న క్రౌడ్ ఒక్కొక్క బారి మనకు ఇబ్బంది కలిగించవచ్చు. దానికి తోడు ఇటీవలి కాలంలో శాటిలైట్ మీడియాకు సంబంధించి అలాగే ప్రింట్ మీడియా, పీడిఎఫ్లు, సోషల్ మీడియా జర్నలిస్టులు కలిపి పదుల సంఖ్యలో ఉండడంతో వాటి జరిగే కార్యక్రమాన్ని వీడియోలు, ఫోటోలు తీసుకోవడంలో కూడా కొంత క్రౌడ్ అనేది సహజం. అయితే ఎవరి టాలెంట్ను వాళ్ళు ఎక్కడిక్కడ తాము ముందుగా కవర్ చేసి గుర్తింపు పొందాలనుకోవడం సహజం. ఆ నేపథ్యంలో ఆతృతగా వాటిని కవర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ విధంగా ముందుకు పోవాలి కానీ ఏదో పెళ్లి ఫోటోలు, పెళ్లి వీడియో ఫోటోలు తీసుకున్నట్టు వాళ్ళు లైన్గా ఉంటారు, మనము పద్ధతిగా తీసుకుందాం అన్నట్టుగా ఉంటే కుదరదు. పోటీ ప్రపంచంలో ఎవరు ముందుంటే వాళ్ళే ముందుగా గుర్తింపు పొందుతారు, రాణింపు పొందుతారు. ఆ మీడియాకు గుర్తింపు కూడా ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఇటీవల రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి స్థానికంగా శ్రీరాములవారి కళ్యాణానికి సంబంధించి కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వీడియోలు తీసుకుంటుంటే మా ఛానల్కు సంబంధించి నేను, మా సక్సెసర్ వీడియోలు తీసుకుంటుంటే వెనక నుంచి ఒక జర్నలిస్టు గట్టిగా రంకెలేస్తున్నాడు, ఏమాత్రం సంస్కారం లేకుండా. అదేంటి, నీకోసము అంతా క్లియర్ చేసి నువ్వు ఫోటోలు వీడియోలు తీసుకో మిత్రమా అని ఎవరు స్పేస్ ఇవ్వరు. నీ టాలెంట్కు నువ్వు తీసుకోవాలా అంతే. వాళ్ళు అడ్డమున్నారు, వీళ్ళు అడ్డమున్నారు రంకెలేస్తే నీ సంస్కారహీనత బయటపడుతుంది. ఇక ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పి ముగిస్తాను.